హలో వ్యూవర్స్, ఈ వీడియో ఒక గ్రాబింగ్ యాప్ గురించి. RichN అనేసి ఒక కొత్త గ్రాబింగ్ యాప్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఫ్రీగా మీరు డైలీ 10 రూపీస్ వరకు సంపాదించుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేయమని అయితే చెప్పట్లేదు. ఎందుకంటే ఇది రిస్క్ బేస్డ్ ఉంటాయి కాబట్టి. ఇలాంటి యాప్స్ అనేసి ఒక రోజులో మూసేయచ్చు, 2 రోజులు మూసేయచ్చు, 1 నెల రోజుల తర్వాత కూడా మూసేయచ్చు. హార్డ్ వర్క్ సంబంధించింది కాదు, లక్ బేస్ చేసుకొని నడుస్తుంటుంది. మన లక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక రోజులో పని చేయొచ్చు, 2 రోజులలో పని చేయొచ్చు. అందుకని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలనుకుంటే తక్కువనే చేసుకోండి, లేకుంటే చేయకండి. అస్సలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగా ఉంది కాబట్టి అది యూజ్ చేసినా పర్వాలేదు. అందరూ అంటుంటారు ఏదో నేను చెప్పడం వల్ల మీరు జాయిన్ అయిపోయారంటే, నేను వీడియోలో క్లియర్గా చెప్పేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ చేయకండి అని. మరి అదెందుకు వినట్లేదు? డైరెక్ట్గా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? మళ్ళీ మునిగిపోయిన తర్వాత, అది క్లోజ్ అయిపోయిన తర్వాత కంపెనీ నన్ను అడుగుతున్నారు. అంటే నేనేదో కంపెనీలు ఇవన్నీ తయారు చేసేసి మీకు చెప్తున్నట్టున్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ రిస్క్ బేస్ చేసుకొని యూస్ చేసేది ఉంటే యూస్ చేయండి. RichN అనే గ్రాబింగ్ అప్లికేషన్ ఉంది, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేసి లెవెల్ 4 అనేసి ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఇచ్చారు. మనం లెవెల్ 1 అనేది ఫ్యాషన్ అనేది 10 రూపీస్ డైలీ వస్తుంది. స్పోర్ట్స్ అనే దాంట్లో మనకు మినిమం మన వ్యాలెట్లో 500 రూపీస్ ఉంటేనే దీన్ని యూస్ చేయగలుగుతాం. ఇంకా లెవెల్ 3 అనేది ఇక నేను చెప్పను, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది, అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది లెవెల్ని. సో దాని జోలికి వెళ్ళాను నేను. సో మీరు సైన్అప్ కాగానే మీకు 100 రూపీస్ ఏమో వస్తుంది క్యాష్లో, అంటే వర్చువల్ కరెన్సీ. సో గ్రాబింగ్ ఎట్లా చేయాలో అనేది చూపిస్తాను. ఇక 10% అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీకు డైలీ 1 గ్రాబింగ్ మాత్రమే వస్తుంది. 1 గ్రాబింగ్కి 10%, అంటే 10 రూపీస్ వస్తుంది. సో గ్రాబ్ నౌ అనేసి కొట్టేశాను. గ్రాబింగ్ అయిపోతుంది. కొద్ది లేట్ ఉంటుంది ఇది. దీంట్లో ఇంకోటి ఏంటంటే కస్టమర్ కేర్ సర్వీస్ పనిచేయట్లేదు. మీరు కావాలనుకుంటే టెలిగ్రామ్లో సెర్చ్ వెళ్ళేసేసి ఆ గ్రూప్లలో జాయిన్ అయిపోయి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. కస్టమర్ కేర్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 డేస్ నుండి చూస్తూనే ఉన్నాను, అస్సలు ఓపెన్ కూడా కావట్లేదు. అసలు ఎందుకు పెట్టాడో కూడా తెలియదు, ఎందుకు పని చేయట్లేదో కూడా తెలియదు. టెలిగ్రామ్లోనే అన్నీ చెక్ చేసుకోవాలి, అది కూడా వాళ్ళు రిప్లై ఇస్తే. సో ఇలా కంప్లీట్ కాగానే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఆర్డర్ ప్లేస్ కాగానే మనం సబ్మిట్ కొట్టేసాలి. సబ్మిట్ కొట్టగానే ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. పెండింగ్ అని చూపించిందనగానే ఒక 1-2 మినిట్స్లలో మీకు కంప్లీట్ అవుతుంది. ఇది పెండింగ్ ఉన్నంత వరకు మళ్ళీ ఇంకా వేరే గ్రాబింగ్ చేయలేరు మీరు. ఇది కంప్లీట్ అవుతూనే నెక్స్ట్ గ్రాబింగ్కి వెళ్తారు. సో బ్యాక్ వెళ్తాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక చూడండి ఇంకా పెండింగ్ అనేసి ఉంది. సో దాంట్లో నార్మల్గా చూసుకుంటే నా బ్యాలెన్స్ అప్పుడు 60 అయిపోతుంది. 160 ఉండేది, 100 రూపీస్ లాక్ అయిపోయింది కదా పెండింగ్లో ఉంది కాబట్టి. సో అది రిలీజ్ అవుతే కానీ మళ్ళీ ఇంకో గ్రాబింగ్కి వెళ్ళలేం. అలానే 0.7 ఉంది కదా, అది సెక్షన్ చూపిస్తాను. ఇక ఇందులో చూడండి, మామూలుగా మీకు 18 గ్రాబింగ్స్ ఇస్తాడు దీంట్లో. అది కూడా 500 రూపీస్ వ్యాలెట్లో ఉంటేనే, లేదంటే 1 గ్రాబింగ్. ఆ 18 గ్రాబింగ్స్కి నాకు తెలిసి ఒక 35 రూపీస్ 45 రూపీస్ వస్తుంది డైలీ. సో 500 to 600 అనేది మీ వ్యాలెట్లో ఉండాల్సిందే. ఆర్డర్ దాంట్లోకి వెళ్తే మీకు పెండింగ్ అనేసి ఉంది. మనం ఏమేమి చేసామని గ్రాబింగ్ అనేది ఇవి ఉంటుంది లిస్ట్. తర్వాత విఐపిలో లెవెల్ 1, లెవెల్ 2 అనేది, లెవెల్ 1 అనేది మనం ఇప్పుడు చేస్తున్న ఫ్రీ గ్రాబింగ్. లెవెల్ 2 అనేది మినిమం 500 మన వ్యాలెట్లో ఉంటే మనం 18 డైలీ చేయగలుగుతాం గ్రాబింగ్. సో అది లెవెల్ 3 అనేది ఏంటంటే అప్గ్రేడ్. అంటే 500 ఉన్నాయి కదా, అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటారేమో, ఆ 500 మునిగిపోతాయి. అంటే అప్గ్రేడ్ చేసుకుంటున్నారు కాబట్టి అనేసి మాత్రమే మళ్ళీ ఇంకో 500 వేయాల్సింది. సో రిటర్న్ రావు ఈ 500 అనేది. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది అర్థం కావడానికి. అర్థం చేసుకొని రీఛార్జ్ చేసుకునేటోళ్ళు జాగ్రత్తగా చేసుకో. తర్వాత రిఫరల్ లింక్. సో మీరు ఫ్రీతో పాటు రిఫర్ చేస్తుంటే మీకు కమిషన్ అనేది వస్తుంది, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు పెద్దగా. కాపీ లింక్ చేసేసి సెండ్ చేసేయండి. వాట్సాప్ కానీ, SMS కానీ, ఈమెయిల్ కానీ ఎక్కడైనా చేసేయచ్చు. మీకు పర్ రిఫర్కి 85 రూపీస్ ఏమో వస్తుంది. ఇదొకటి. ఇక సర్వీస్ సెంటర్ కొడుతున్నాను, పని చేయట్లేదు. ఆర్డర్ కంప్లీటెడ్. సో ఇక్కడ మన బ్యాలెన్స్ అనేది చూసుకోవచ్చు, కరెంట్ బ్యాలెన్స్. సో విత్డ్రా పెట్టాలనుకుంటే విత్డ్రా మీద కొట్టేసేసి కంటిన్యూ అని కొట్టేసేసి
రియల్ నేమ్ మీది, బ్యాంక్లో ఏదైతే ఉందో అదే ఇవ్వండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, తర్వాత మొబైల్ నంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి ఇది ఇచ్చేయండి. ఇది జాగ్రత్తగా నింపండి, ఎందుకంటే పైన ఇక్కడ రాసింది ఏమైనా మిస్టేక్ చేస్తే 15 days వరకు మళ్ళీ మీరు చేయలేరు, ఎడిట్ చేయలేరు. సో జాగ్రత్తగా నింపండి, ఇది ఒకటి. ఇంకోటి మినిమం విత్డ్రాల్ వచ్చేసి 500 రూపీస్. ఇక్కడ చూడండి, రిఫరల్ లింక్ గురించి చెప్పాను కదా, 1 రిఫర్ చేసేస్తే మీరు 85 రూపీస్ వస్తుంది. ఇద్దరిని చేస్తే 170 రూపీస్ వస్తుంది. తర్వాత 5 మందిని చేస్తే 425, అంటే పర్ రిఫర్కి 85 రూపీస్ దగ్గర ఇస్తున్నారు అన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ అనేది మళ్ళీ చెప్తున్నాను, పెట్టేది ఉంటే చిన్నగా పెట్టండి. 500 పోతే పోయాను, బిర్యానీ 2 బిర్యానీ తిన్నాం అనేసి అన్నట్టు అనిపిస్తుంది. కానీ పెద్ద అమౌంట్లు పెట్టేసేసి తలకాయ పట్టుకోవడం వేస్ట్ కదా. సో పెట్టేది ఉంటే చిన్న ఇన్వెస్ట్మెంట్, లేదా అసలు పెట్టకండి, రిఫర్ చేసేయండి. రిఫర్ మీదనే డబ్బులు వచ్చేస్తాయి. ఒక రిఫర్కి 85 రూపీస్ కదా. ఏందో 4-5 చేసేసింది అనుకో, మీ 500 వచ్చేస్తే పాకెట్లో పడిపోతే లాభం ఉన్నారు కథం. అది బంద్ అయిపోయినా అని కూడా, క్లోజ్ అయిపోయినా కూడా మనకు సంబంధం లేదు. సో ఇంతకుముందు కూడా ఏదో రోమోస్ది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే క్లోజ్ అనుకుంటాను, విత్డ్రాల్ అవ్వట్లేదు దాంట్లో. సో దాని పని అయిపోయినట్టే. సో ఇలాంటి యాప్స్ అన్నీ అంతే ఉంటాయి, 10 రోజులు 15 రోజులు నడుస్తాయి ఎక్కువ. బై ఫర్ నౌ.